రైట్ మాయల్ శంకర్ గారు, రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటంటే మీ అబ్జర్వేషన్ ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టు ఏదో నేను చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది, రిజిస్టార్ రిపోర్ట్ ఇచ్చారన్నారు, అక్కడ చాలా ఉన్నాయని. అంటే బస్ నాకు టెక్నికాలిటీస్ నాకు లీగల్ తెలియదు కాబట్టి రిజిస్టార్ అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూశారా, లేదంటే మీడియా వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశాడా రిపోర్టు, అక్కడ జింకలు ఉన్నాయనో నెమళ్ళు ఉన్నాయనో మరొకటి ఉందని ఎట్లా సబ్మిట్ చేశారు ఏంటి అనేది ఒక అంశం చాలా చర్చ ఉంది అది అందరిలోనూ. ఎందుకంటే రిజిస్టార్ సబ్మిట్ చేశారు అంటే రిజిస్టార్ ఫీల్డ్ విజిటో అంటే ఎవరినైనా పంపించో రిపోర్ట్ తెచ్చుకొని ఉంటారా ఏంటి అనేటువంటిది. సరే, మీడియాలో వచ్చిన కథనాల మీద అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ ఏఐతో కూడినటువంటి విజువల్స్ సృష్టించారనేటువంటి ఇదొక అంశం. అయితే ఎట్లా చూడాలి ఇష్యూ అంటే ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. రాజకీయాలకు అతీతంగా నేను ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఇంటలెక్చువల్గా చూస్తున్నాను. ఎందుకంటే నేను న్యాయవాదికి బిఫోర్ ఐఎమ్ ఇంజనీర్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఐ వర్క్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్. ఈరోజు కూడా నా సోషల్ యాక్టివిజం కాకుండా మై స్పెషలైజేషన్ ఈజ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ లా. ఐ గివ్ అడ్వైజెస్ టు కార్పొరేట్స్ అండ్ ఇటు యాజ్ ఏ ప్రోబోనోగా నేను కామన్ మ్యాన్కి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ. సో ఐ బిలీవ్ ఇన్ ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. ఇదే అనుకుంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ గత 10 రోజుల నుంచి చేసినారో వాళ్ళు ఎక్కడ పోయారు? ఈ ఇష్యూకి నేను వస్తాను. ఇదే సుప్రీంకోర్టు కూడా పిలుసు తీసుకోదు, నార్మల్గా ₹1,00,000 పెనాల్టీ వేస్తుంది. నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు రావట్లేదు అని చెప్పి నోటీస్ పంపించాను, పిల్ వేశాము, పిల్ అడ్మిషన్ స్టేజ్లో ఉంది, మెయింటైనబిలిటీ. అప్పుడు ఏమంటారు అంటే న్యాయమూర్తి గారు ఎందుకు తీసుకోవాలి, ఇది మాకేం సంబంధం అంటే నేను చదువుకొని వస్తానండి, మీకు ట్యూషన్ చెప్తాను, 9వ తారీఖు ఉంది నాది, 9th April ఐఎమ్ గోయింగ్ టు ట్యూటర్ ద ఇండియన్ జ్యుడిషియరీ, వాట్ పవర్స్ దే హ్యావ్. ఇది నిన్న ఇండియన్ జ్యుడిషియరీలో బ్లాక్ డే, వెన్ ఆల్రెడీ ఇట్ ఈస్ సబ్జుడిస్ టేకెన్ బై ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. జనరల్గా హైకోర్టుకే పోండి అంటారు అన్నప్పుడు మీ మాదికి ఏదైనా కేసులు ఉంటేనేమో హైకోర్టులో తేల్చుకోండి మేము అంటారు. అవును, సుప్రీంకోర్టులో సుమోమోటోగా తీసుకుంది. అంటే ఇది ఫస్ట్ టైం దేశంలో చెట్లు నరకటమా? ఇదే బీజేపీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ దగ్గర సుమారు 10 నుంచి 12 లక్షల చెట్లు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కింద నరికేస్తుంది. సుప్రీంకోర్టు ఏం చేసింది? వాళ్ళు 20 అందరూ లాక్డౌన్లో ఉంటే నీతి ఆయోగ్లో మీటింగులు పెట్టుకొని వాళ్ళకి లాక్డౌన్ ఎక్కడికో అంటే చెప్తాను, మీకే యాడ్ చేస్తున్నా. మీరు ఎక్కడో నికోబార్ ఇంకో అన్నారు, మన భద్రాచలం దగ్గర పోలవరం చెప్తున్నా. అంటే ఇఫ్ దిస్ జస్టిస్ అకర్స్ ఇన్ జ్యుడిషియరీ, ఇంజస్టిస్ అకర్స్ ఇన్ జ్యుడిషియరీ, దేర్ విల్ బి ఎ కయాస్ ఆన్ ద కంట్రీ. మీరు చూడండి, ఆఫ్రికన్ కంట్రీస్లో, ఇస్లామిక్ కంట్రీస్లో మత ఛాందస్వం పెట్టి జ్యుడిషియరీని పక్కన పెట్టి వాళ్ళ యొక్క రాజకీయ ఎజెండాని ముందర పెట్టిన దేశాలన్నీ నాశనం అయిపోయినాయి. అండ్ టుడే బై ఇన్వోకింగ్ లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు చూపించి హైదరాబాదు మీద యుద్ధం కాదు, తెలంగాణ మీద యుద్ధం కాదు, సౌత్ ఇండియా మీద యుద్ధం. దిస్ ఈజ్ యాక్టర్ సౌత్ ఇండియా మీద యుద్ధము, సౌత్ మీద యుద్ధము. అందులో బీఆర్ఎస్ వాళ్ళు, నార్త్ వాళ్ళు, ఇవాళ ఉత్తర తెలంగాణలో వాళ్ళు వచ్చిన సీట్లు ఉత్తర తెలంగాణ హైదరాబాద్లో వాళ్ళే నిన్న చెప్పారు. దక్షిణ తెలంగాణలో రాలే, 1, 2 వచ్చినాయి. వాళ్ళది నార్త్ నుంచి తెలంగాణ మీద, మళ్ళీ దక్షిణ తెలంగాణ మీద యుద్ధం. సో దిస్ ఈజ్ అన్ అటాక్ బై బీజేపీ ఫ్రమ్ నార్త్ ఆన్ సౌత్ అండ్ బీఆర్ఎస్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ. ఇప్పుడు మొన్న చూశారు విజువల్స్, ఎవరన్నా ఒకటి తెలంగాణ ఒకటి తెలుగు మాట్లాడేటోడు ఉన్నాడా? ఆ మహిళలు వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో చెప్దాం. దిస్ ఈజ్ ద రివెంజ్ ఆన్ రేవంత్ సర్కార్. ఎవరు? బై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఫిలిం ఇండస్ట్రీ, జుడిషియరీ ఆల్సో, బికాస్ దీస్ ఆర్ ఆల్ అపాయింటెడ్ బై ప్రీవియస్ పీపుల్. ఈ 15 నెలల్లో హైకోర్టులో, సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఫేవర్డ్ ఎవరు అపాయింట్ కాలేదు. మై వాయిస్ చెప్తున్నాను, కాన్స్టిట్యూట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకొని నో ప్రాబ్లం. భగత్ సింగ్ను ఉరి తీసినట్టు నన్ను కూడా తీరి, నో ప్రాబ్లం ఫర్ తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ కోసం నేను రెడీగా ఉన్నా. కానీ నాకు సోషల్ వెల్ఫేర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. ఇవాళ మీరు ఆ చెట్లను దారుకోవద్దంటారు, సోషల్ వెల్ఫేర్ ఈ స్కీములు ఇప్పుడు ఫార్మర్స్కి ఇవ్వలేదని ఇక్కడేమో కేటీఆర్ ఏమంటాడు, వార్నింగ్ ఇస్తుండే, ఎవడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దో 3 సంవత్సరాలు అయితే మేము వస్తాము, ఆ జీవోలన్నీ రద్దు చేసి పడేస్తామని.
అక్కడనేమో కేటీఆర్ ఏమంటాడు, హరీష్ రావు అంటాడు మీరు రైతు బంధు ఇవ్వలేదు, ఇంకా రుణమాఫీ చేయలేదు ఆయన అంటాడు. అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? మీరే చూపించండి ఈ ఫార్ములా. ఎవరు చూపించండి ఈ ఫార్ములా? ఇది చెప్తాను. ఇప్పుడు ఐ కమ్ టు ఎన్ అడ్వకేట్. సోషల్ యాక్టివిజం అయిపోయింది. ఇది ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు 3 ముక్కలు ఆడుతున్నాయి, ఇంకా 4.5 కోట్ల ప్రజలకి తెలివి లేదు, అక్కలు లేదు అనుకుంటున్నారు. మేము కనుక ఒకసారి వాయిస్ రేజ్ చేస్తే బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు. వెరీ క్లియర్ చెప్తున్నా. ఇలా నా ప్రభుత్వాన్ని నేను కాపాడుకుంటానండి. ఇది ప్రజల ప్రభుత్వం. 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చి నేను ఓటేసినా లేదా కాంగ్రెస్ పక్కన పెడదాం. మెజార్టీ షుడ్ ప్రివేల్. అంతే కదా. మెజార్టీని మీరు పక్కన పెట్టి 30 రోజులని 60 రోజులని 100 రోజులని ప్రభుత్వాన్ని కూలదోస్తా అంటే నాలాంటి వాళ్ళ సింపైజైజేషన్ పెరిగింది. నేను ప్రో కాంగ్రెస్, ప్రో బీజేపీ, ప్రో కాదు. జస్టిస్ ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి పోతా. కాబట్టి ఇవాళ రేవంత్ సర్కార్ మీద రివెంజ్ ఎవరు తీసుకుంటున్నారు? ఫిలిం ఇండస్ట్రీ, జ్యుడిషియరీ, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, నార్త్ ఇండియన్స్. ఎందుకు? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పుష్ప నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నేనే ఫైట్ చేసిన. ఇవాళ వీళ్ళు చేసింది రష్మిక ఆమె తెలంగాణ ఉపాసన. వాళ్ళ తాతనేమో ప్రతాప్ రెడ్డి గారికేమో హైదరాబాద్ నడిబొడ్డున అపోలో హాస్పిటల్ కావాలి. ఇదే మాట మాట్లాడితే ఆయన పుణ్యానికి ఇచ్చిండ్రు. అవును. 200 రూపాయలు ఎకరం అండి. 200 రూపాయలు ఎకరం 1962 నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. 1393 ఎకరాలు. 5,000 మంది ఉండాలి, అందులో ఎకాలజీ ఉండాలి, రాళ్ళు రప్పలు లేక్స్ని మెయింటైన్ చేయాలి. ఇవాళ మొత్తం కమర్షియలైజ్ అయిపోయింది, హైరేజ్ వచ్చింది. ఆయన ఫ్రీ ఇస్తున్నాడు ఆ ట్రీట్మెంట్. ప్రతాప్ రెడ్డి గారు ఇస్తున్నాడు ఫ్రీగా ట్రీట్మెంట్. ఇదే మేము రేజ్ చేస్తున్నాం ఇవాళ. తర్వాత ఎవరు? ఆమె మాజీ ఎవరు? దేశాయ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ రేణు దేశాయ్ గారు, ఆమె పెట్టింది. తర్వాత ఆమె యాంకర్ రష్మి ఏది మన తెలంగాణ భాషను అవమానపరుస్తూ 10 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మన మీద జోక్ చేసిన ఆ యాంకర్ పెట్టడం. తర్వాత ఇంకెవరు? సమంత. అంటే వీళ్ళందరూ రివెంజ్ దే ఆర్ టేకింగ్ ఆన్ రేవంత్ రెడ్డి. ఇదే తమిళనాడులో మాట్లాడగలుగుతారా జల్లికట్టు మీద? అక్కడ రజనీకాంత్ హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర, అతను కూడా జల్లికట్టుకి నిలబడ్డాడు. కర్ణాటకకి అంటే కావేరీ ఇష్యూ వస్తే కన్నడిగాస్కి ఇటు తమిళ్స్కి యుద్ధం అయితే అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళ సినిమాలు అక్కడ ఆడతాయి, కన్నడలో ఆడతాయి, ఎక్కడ ఆడతాయి. వాళ్ళ సినిమాలకు ముఖ్యం కాదు, అక్కడ లింగ్విస్టిక్. ఇక్కడికి వచ్చేవారికనేమో తెలంగాణ ప్రేమ లేదు, తెలంగాణలో ఉంటారు, తెలంగాణ ముఖ్యమంత్రి మీద మీరు వార్ డిక్లేర్ చేస్తారా? హౌ డేర్ యూ కెన్ డూ ఇట్? దెన్ కమింగ్ టు దిస్ వన్, ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది WP24 ఎంపీ గారు కరెక్ట్గా చెప్పారు, మల్లు రవి గారు. 24784 ఆఫ్ 2006 2006లో స్టార్ట్ అయింది ఈ భూమి. ఎవరు వారు? ఇండస్ట్రీ అన్నారు, ఇండస్ట్రీ కాదు, IMG అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై సెక్రటరీ లా అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్రటరీ కొట్లాడింది. నాట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కొట్లాడలేదు. ఇది వాస్తవం చెప్పాలి. ఇంకోటి, ఆ రోజు ఆపద్ధర్మం ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు? ఆయన ఒక కంపెనీని 5/8/2003 5/8 5th of August రిజిస్టర్ అయిన కంపెనీ 9th of August అంటే రిజిస్టర్ అయిన 4వ రోజుకే ఈ కంపెనీకి 400 ఎకరాలు ఇచ్చిండు. ఎంతకి? 50,000 రూపాయల ఎకరం. ఆ రోజు బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్లో 50,000 గజం బలుతున్నది. అంటే ఒక ఎకరం అంటే 4,840 స్క్వేర్ యార్డ్స్, అంటే నియర్లీ 4,500. అంటే ఒక ఆంధ్ర పాలకుని కింది నుంచి మనం ల్యాండ్ తీసుకుంటే ఇదే బీజేపీ వాళ్ళ ఎన్డీఏ వాళ్ళ ప్రభుత్వం అయిపోతుందని చెప్పి ఇవాళ ఒక ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు ఒక క్యాబినెట్ మినిస్టర్. ఇది ఎక్కడ వినలేదు. క్యాబినెట్ మినిస్టరు ఆయన హీ మే బీ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ, బట్ ఈ షుడ్ బి విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో మాట్లాడాలి. దిస్ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ భూమిని తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది, ఎట్లా తీసుకుంటుంది, ఆ పాలసీ మేకింగ్ అనేది ఈవెన్ జ్యుడిషియరీ కిందికి రాదు. అది పాలసీ మేకింగ్ ఈజ్ అన్ పవర్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, నాట్ జ్యుడిషియరీ. ఓన్లీ అది ఇంటర్ప్రిట్ చేయాలి, అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందా, రాజ్యాంగానికి ఉందా అని. సో వెరీ క్లియర్, ఇక్కడ జ్యుడిషియరీ తప్పు చేసింది. హైకోర్టులో ఉన్న మ్యాటర్ని వాళ్ళు సుమోమోటోకు తీసుకోవద్దు, నా ఒపీనియన్.
అండ్ ఐఎమ్ ఫ్రీ. అదే జనరల్గా ఎవరైనా పిటిషన్ వేస్తే హైకోర్టులో ఉంది కాబట్టి మీరు అక్కడే తెలుసుకోండి అని చెప్పడం అనేది ఇప్పటిదాకా ఉన్న ప్రాక్టీస్. అది ఇంకెవరు పోలే అక్కడికి ఎవరు పోలేదు. మూడోది వీళ్ళందరూ ఏమంటుండ్రు, అల్యూమినియం అంటుండ్రు. అరే భయ్ వీళ్ళు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడనే చదివి ఇక్కడనే సస్తాడని ఎక్కడి నుంచో వచ్చిండ్రు. ఇప్పుడు నేను సెంట్రల్ సీట్ అంతే కదా, నాకు ఒక సీటు ఒక మార్క్ తక్కువ వస్తే నాకు హైదరాబాద్లో రాకుంటే ఇంజనీరింగ్ సీట్ వేరే రాష్ట్రంలో వచ్చింది. అది ఇప్పుడు ఆ కాలేజ్ ఉందా లేదా నాకు తెలియదు, అయిపోయింది అంతే. ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేసిన, ఆ కంపెనీ టేక్ ఓవర్ 4 సార్లు జరిగింది. ఇప్పుడు నేను పోయి ఎక్స్ ఎంప్లాయీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి పాయల్ శంకర్ గారు